హలో స్టూడెంట్స్, నేను బిందుని. మీరు బాగా ఉన్నారని అనుకుంటున్నాను. చివరి సెషన్లో భారతదేశం మరియు పాకిస్తాన్ల విభజన గురించి మౌంట్ బాటన్ చేసిన ప్రకటన గురించి మనం తెలుసుకున్నాము. భారతదేశంలో జాతీయ ఉద్యమం విభజన మరియు స్వాతంత్ర్యం 1939 నుండి 1947 10వ తరగతి సోషల్ స్టడీస్ అనే అంశం నుండి విభజన మరియు తరువాత జరిగిన సంఘటనలను వివరంగా చూద్దాం. అభ్యాస ఫలితాలు మీరు అర్థం చేసుకోగలరు. 1. విభజన మరియు వలస. 2. మహాత్మా గాంధీ హత్య. 3. స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రాల ఏకీకరణ. కీలక పదాలు: వైస్రాయ్, బ్రిటిష్ చక్రవర్తి తరపున ఒక కాలనీలో అధికారం చెలాయించే పాలకుడు. సమాఖ్య, కేంద్ర అధికారంలో కొంత లేదా ఎక్కువ రాజకీయ అధికారం కలిగిన రాష్ట్రాల యూనియన్. స్వరాజ్, భారతదేశానికి స్వయం పాలన లేదా స్వాతంత్ర్యం. ప్రవేశం, ర్యాంక్ లేదా అధికారం యొక్క స్థానం సాధించడం లేదా పొందడం. వలస, ఒక భాగం నుండి మరొక భాగానికి కదలిక. హత్య, రాజకీయ కారణాలతో తరచుగా ఆకస్మిక లేదా రహస్య దాడి ద్వారా హత్య. ప్రైవేట్ పర్స్, బ్రిటిష్ రాజు లేదా రాణికి వ్యక్తిగత ఖర్చుల కోసం ఇచ్చే డబ్బు. కాన్సెప్ట్ మ్యాప్ని తనిఖీ చేయండి. 1947లో జరిగిన దేశ విభజన చాలామందికి బాధాకరమైన మరియు ఊహించలేని పరిస్థితిని సృష్టించింది. పాకిస్తాన్లో నివసిస్తున్న చాలామంది హిందువులు అభద్రతా భావంతో తమ ఇంటిని వదిలి వెళ్లవలసి వచ్చింది. భారతదేశం వైపు నివసించే ముస్లింల విషయంలో కూడా ఇదే జరిగింది. విభజనను మొత్తం జనాభా కోరుకోలేదు మరియు వారు ఎందుకు ఈ గొప్ప కష్టాన్ని అనుభవించాల్సి వచ్చిందో చాలామందికి అర్థం కాలేదు. వారు తమ ఇళ్ళు, గ్రామాలు మరియు నగరాల నుండి బలవంతంగా బయటకు వెళ్లవలసి వచ్చినందుకు ఇతర సమాజంపై తీవ్ర ద్వేషాన్ని అనుభవించారు మరియు కోపంగా భావించారు. హిందువులు మరియు ముస్లింలతో కూడిన దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఒకరినొకరు చంపుకున్నారు, దోచుకున్నారు మరియు కాల్చారు. వలసల సమయంలో 2 నుండి 5 లక్షల మంది వరకు ముస్లింలు మరియు హిందువులు చంపబడ్డారు. కొందరు తమ దేశంలోనే శరణార్థులుగా మారారు, శిబిరాల్లో నివసిస్తున్నారు మరియు ఆశ్రయం పొందేందుకు రైళ్లలో ప్రయాణించాల్సి వచ్చింది. హింస గురించి తెలుసుకున్న తరువాత మహాత్మా గాంధీ అల్లర్లకు గురైన ప్రజలను శిబిరాల్లో మరియు ఆసుపత్రులలో పరామర్శించారు. శాంతి, సౌభ్రాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారు.
ఇది స్వాతంత్ర్యం కాదు మరియు అతను మరియు ఇతర స్వాతంత్ర్య సమరయోధులు సాధించడానికి రక్తం, చెమట మరియు కన్నీళ్లు చిందించి స్వరాజ్యం జాతిపిత నిరాహార దీక్ష చేసి స్వాతంత్ర్య మొదటి రోజు జరుపుకోలేదు. భారతదేశంలోని ముస్లింల భద్రతను నిర్ధారించడానికి ద్విదేశాల పరిష్కారాన్ని అంగీకరించినప్పటికీ గాంధీ మరియు నెహ్రూ ప్రారంభించిన మైనారిటీల హక్కులపై కాంగ్రెస్ తీర్మానాన్ని ఆమోదించింది. పాకిస్తాన్లో పరిస్థితితో సంబంధం లేకుండా కాంగ్రెస్ భారతదేశ వైవిధ్యానికి కట్టుబడి ఉంది మరియు మతంతో సంబంధం లేకుండా పౌరులందరూ సమాన హక్కులు మరియు రక్షణను పొందే ప్రజాస్వామ్య మరియు లౌకిక రాజ్యాన్ని విశ్వసించారు. మహాత్మా గాంధీ హత్య. గాంధీజీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదు. బదులుగా 15 ఆగస్టు 1947న అతను నోకాలి, బెంగాల్లో అల్లర్లను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సెప్టెంబర్ 9న తిరిగి రాజధానికి వచ్చాడు. అతను వాయువ్య భారతదేశంలో విస్తృతమైన మతపరమైన అల్లర్ల పట్ల అసంతృప్తిగా ఉన్నాడు మరియు ప్రజల కోపం మరియు భయాలను శాంతిపరచడానికి గొప్ప ప్రయత్నాలు చేశాడు. అయితే భారత రాజకీయాల్లో గాంధీజీ పాత్రపై కొందరు విసుగు చెందారు. జనవరి 28, 1948న అతనిపై ఒక విఫల ప్రయత్నం జరిగింది. 1948 జనవరి 30వ తేదీ సాయంత్రం స్వాతంత్ర్యం వచ్చిన 6 నెలలలోపే గాంధీజీ తన సర్వమత ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా 3 బుల్లెట్లతో కాల్చబడ్డారు. మరణించే ముందు గాంధీజీ హే రామ్ అని పలికారు. నాథూరామ్ గాడ్సే అతని హంతకుడు. వెంటనే సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. కాని తరువాత బొంబాయిలో పట్టుబడ్డాడు. నాథూరామ్ గాడ్సే హిందూ మహాసభలో సభ్యుడు. గాంధీజీ హత్య చాలామందికి ఆ సంస్థను వ్యతిరేకించేలా చేసింది. ఈ సంఘటన కారణంగా 14 ఫిబ్రవరి 1948న అఖిల భారత హిందూ మహాసభ తన రాజకీయ కార్యకలాపాలను నిలిపివేసి బదులుగా సంస్థాగత పనిపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారతదేశంలో దాదాపు 550 రాచరిక రాష్ట్రాలు ఉండేవి. ఈ రాష్ట్రాలు బ్రిటిష్ సామ్రాజ్యం క్రింద ఉన్నప్పటికీ ఇప్పటికీ వివిధ స్థాయిలలో అధికారాన్ని కలిగి ఉన్నాయి. కానీ బ్రిటిష్ వారు భారతదేశం నుండి వైదొలిగిన తరువాత ఈ రాష్ట్రాలు స్వతంత్రంగా మారాయి. ఈ రాచరిక రాష్ట్రాలు స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారా లేదా భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోవడానికి ఒక ఎంపిక ఇవ్వబడింది.
ఈ రాష్ట్రాల సాధారణ ప్రజలు ప్రజామండల ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామిక హక్కుల గురించి ఇప్పటికే తెలుసుకున్నారు. రాచరిక కుటుంబాలు తమపై పాలన కొనసాగించాలని వారు కోరుకోలేదు. ట్రావెన్కోర్ మరియు హైదరాబాద్లలో ప్రజలు తమ జమీందార్లపై ఆయుధాలతో తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఈ రాచరిక రాష్ట్రాలలో ప్రజల ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది మరియు దేశంలోని కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడంలో వారు భారతదేశంలో చేరాలని ప్రకటించింది. జూలై 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఈ విషయానికి ఇన్ఛార్జిగా నియమించారు. అతను భారతదేశంలో చేరాల్సిన ఆవశ్యకత గురించి యువరాజులతో చర్చలు ప్రారంభించాడు. అలా చేయడంలో విఫలమైతే ఏకీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు సైన్యాన్ని పంపాల్సి ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. ఆగస్టు 15, 1947 నాటికి కాశ్మీర్, హైదరాబాద్ మరియు జునాగఢ్ మినహా అన్ని రాష్ట్రాలు భారతదేశంతో విలీన ఒప్పందంపై సంతకం చేయడానికి అంగీకరించాయి. ఈ మిగిలిన రాష్ట్రాలు కూడా వచ్చే 2 ఏళ్లలో చేరేలా చేశారు. ఈ రాచరిక రాష్ట్రాల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరియు యువరాజులకు వారి వ్యక్తిగత ఖర్చులను తీర్చడానికి పర్స్ అనే పింఛను నిధులు ఇవ్వబడ్డాయి. వివిధ భూభాగాలను కలపడం ద్వారా కొత్త పరిపాలనా విభాగాలు సృష్టించబడ్డాయి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదటి దశ 1956 వరకు కొనసాగింది. అయితే ఒక ఆసక్తికరమైన సంఘటనలో 1971లో భారత ప్రభుత్వం మాజీ రాచరిక కుటుంబాలు ఉపయోగించిన ప్రైవీ పర్స్ మరియు బిరుదులను రద్దు చేసింది. నేడు మనకు తెలిసిన ఆధునిక భారతదేశం 1947లో ఆవిర్భవించింది. ఇది తక్కువ మానవాభివృద్ధి సూచికలు మరియు అధ్వాన్నమైన మౌలిక సదుపాయాలతో కూడిన పేద దేశం. 2 శతాబ్దాల వలస ఆక్రమణలో బ్రిటిష్ వారు దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించారు మరియు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశారు. భారతదేశానికి ఆధునిక స్వయం ఆధారిత మరియు సమానమైన దేశాన్ని నిర్మించడం ఒక సవాలు మరియు అవకాశం కూడా. కాబట్టి ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము: 1. భారతదేశం పాకిస్తాన్గా ఎలా విడిపోయింది. 2. మహాత్మా గాంధీ హత్య గురించి మరియు 3. భారతదేశంలో వివిధ రాష్ట్రాలను ఎలా పునర్వ్యవస్థీకరించారు.